ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదని, వైఎస్ఆర్సీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇది టైమ్స్ నౌ సర్వేను ఉద్దేశించి అన్నారా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినా కానీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు, వైఎస్ఆర్సీపీ మీద ప్రజా వ్యతిరేకత బలంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నిన్న టైమ్స్ నౌ సంస్థ ఒక సర్వేని రిలీజ్ చేసింది. అది ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. 25 స్థానాల్లో 24 నుంచి 25 స్థానాలు వైఎస్ఆర్సీపీ లోక్సభకి కైవసం చేసుకోబోతుందంటూ కూడా టైమ్స్ నౌ సంస్థ ఒక రిపోర్ట్ని వెల్లడించిన నేపథ్యంలో ఆ రిపోర్ట్ని ఉద్దేశించే చంద్రబాబు గారు ఈ కమెంట్స్ చేశారా? అసలు ఈ కమెంట్స్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే దాన్ని ఉద్దేశించి అయితే చేయలేండి, ఎందుకంటే దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చూశాను, 24 వైఎస్ఆర్సీపీకి ఒకటి లేదా ఒకటి కూడా రాకపోవచ్చు టీడీపీకి, మిగతా బీజేపీ అలయన్స్ 0, జనసేన 0 అని ఇచ్చారు 25 లోక్సభ స్థానాలకి. ఇక్కడ తెలంగాణ విషయంలో కూడా అలాగే ప్రస్తావించారు. కాంగ్రెస్కి ఒక 8 వస్తాయి, బీఆర్ఎస్కు 3, బీజేపీకి 3 అన్నట్టుగా ఏదో పెట్టారు 17 స్థానాలకి. సో అసలు దీన్ని పరిగణలోకి తీసుకోకపోయి ఉంటారు. ఆయన తీసుకోకపోకుండా కూడా స్టేట్మెంట్ ఇచ్చుంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే వైనాట్ 175 అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో అదే సందర్భంలో ఆల్మోస్ట్ 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి చోటు దక్కకపోవచ్చు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే మీ పనితీరును బట్టి మీకు మార్చేస్తాం అన్నట్టుగా ఆ సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు ఆ 40 కాస్త ఫిగర్ 60కి వెళ్ళిందని కూడా కొంతమంది అంటున్నారు. సో 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి చోటు ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. 60 కాస్త ఇప్పుడు 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినప్పటికీ కూడా ఎవరని ఈయన అంటున్నారు. సో అంటే ఎవరిని మార్చినా వ్యతిరేకత ఉంది, రాదు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఆ క్లారిటీ ఉంది కాబట్టే ఒక్కొక్కరుగా రోజుకొక ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నారు, కొంతమంది పరోక్షంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువులు కూడా డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు బాలినేని గారు తీసుకుని ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? మీరు చెప్పండి కార్యకర్తలు, మీరు ఖచ్చితంగా పనిచేస్తామంటే చెప్పండి, మీరు బాగా నాకు సపోర్ట్ ఇస్తారంటేనే చెప్పండి దిగుతా, లేకపోతే దిగను అంటున్నారు. దాని అర్థం ఏంటి? లేకపోతే దిగుతా దిగకపోవడం ఏంటి? మనం ఆ మాట రాకూడదు కదా. మన ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి అంటే అయిపోయేది కదా. మీరు చేస్తారంటేనే చెప్పండి అని అంటే అక్కడే డౌట్ఫుల్గా ఉంది. సో అట్లాంటి బాలినేని గారు కానీ, లేదంటే నిన్న వెళ్ళిపోయిన మంగళగిరి అతను కానీ, గాజువాక ఎమ్మెల్యే కానీ, వీళ్ళందరూ 1 by 1 రేపు పొద్దున నెల్లూరు నుంచి ఒకరు, ఆల్రెడీ నెల్లూరు నుంచి ఒకరు బయటకు వచ్చారు, ఇంకోటి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా రకరకాలుగా పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో 150 మందిని మార్చినా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి గెలవరు అనే ఉద్దేశంతో మాట్లాడారు. కానీ అసలు టైమ్స్ నౌని ఆయన పరిగణలోకి తీసుకోకపోయి ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరని చూచాయిగా చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళ ఎమ్మెల్యేలు నాకు ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ గారి సర్వేలో కూడా కొన్ని నిజాలు వెల్లడించి ఈ పర్టికులర్గా ఈ స్థానాలు ఎవరికి ఇవ్వకండి, వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు అని కూడా చెప్పారట. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని కూడా చాలామందికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వకూడదు అన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట. సో దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు. కానీ టైమ్స్ నౌని అసలు పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మరీ టూ మచ్గా లోక్సభ స్థానాల 25 స్థానాలకి 24 వైసీపీకి అన్ని పార్టీలు లేనప్పుడే కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేయలేకపోయింది టీడీపీ, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇన్ని పార్టీలు వచ్చి, ఎంత వ్యతిరేకత వచ్చి, ఎన్ని సమీకరణాలు జరుగుతున్నప్పుడు ఇంకా అది 24 వస్తాయని ఎలా చెప్పింది అసలు బై టైమ్స్ నౌ? నాకు అది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు, వాళ్ళు అసలు రానున్న ఎన్నికల్లో మేము పోటీ చేయబోం వైసీపీ నుంచి అంటూ కూడా చేతులు ఎత్తేశారని, ఈ నేపథ్యంలో వాళ్ళని అంటే వాళ్ళు పార్టీ మారే అవకాశం కూడా ఉందని, వాళ్ళని నిలువరించేందుకే జగన్మోహన్ రెడ్డి టీం టైమ్స్ నౌ సర్వేతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఇటువంటి తెర మీదకి తీసుకొచ్చారు సర్వేని అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగానే ఇది ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఉందా ఈ సర్వే అంటే ఏం చెప్తారు? అదే అండి, ప్రజల అభిప్రాయానికి విరుద్ధమే అది. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఫస్ట్ థింగ్ సీట్ అడగడానికి సుముఖంగా లేరు. ఇస్తే పోటీ చేద్దాం, లేకపోతే లేదు. ఇవ్వకపోయినా సంతోషమే, మన ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన డబ్బులైనా మిగులుతాయి అనే ఉద్దేశం ఉన్నారు.
ఇంకొంతమంది జంపు జిలానీగా ఉన్నారు, కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతారు పక్క పార్టీలోకి వెళ్తే, టీడీపీ జనసేన ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆప్షన్ ఉంది. బీజేపీ కాంగ్రెస్ అనే ఆప్షన్స్ లేవు అక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ అరే మీరు పార్టీ మారితే మీరు మిస్ అవుతున్నారు, మీరు కోల్పోతున్నారనే సంకేతాలు ఇచ్చేలాగా, భయపెట్టేలాగా, నాయకులకు భయపెట్టే విధంగా ఉన్నట్టుగా ఉంది తప్ప సర్వే ప్రజల అభిప్రాయంకి అనుగుణంగా ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు. కేవలం నాయకులకి బెదిరించడానికి, బాబు మీరు కానీ వెళ్ళిపోతే మళ్ళీ ఆ సీట్ ఇంకెవరికైనా ఇచ్చేస్తారు, మీరు ఎంపీగా ఉండవలసిన వాళ్ళు ఎంపీ సీట్ మిస్ అయిపోతారు అన్నట్టుగా నాయకుల్ని ఏదో బెదిరిస్తున్నట్టుగా ఉంది ఆ సర్వే తప్ప ప్రజల్ని బెదిరించినట్టుగా లేదు. అండ్ మోరోవర్ చాలామంది వరకు కూడా ఇప్పుడు 24 అనుకున్నాం, ఇప్పుడు 25కి 25 అనుకున్నాం, ఆల్రెడీ RRR గారు బయటకు వచ్చేసారుగా. అక్కడ అది గ్యారంటీగా ఎన్నికయ్యే స్థానమేగా RRR గారిది. సో మరి అలాగైతే ఇంకొక సీట్ 25కి ఒకటి తగ్గింది, 24 ఇక్కడ. వీళ్ళకి చాలా ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం తీసుకోండి, రామ్మోహన్ నాయుడు గారు ఎవరు వచ్చినా ఆయన కంపల్సరీ గెలుస్తారు ఆయన. మరి అక్కడ ఒకటి ఇలాగ, అంటే నాకు తెలిసిన వరకు దగ్గర ఒక 10 కనబడుతున్నాయి టీడీపీవి లోక్సభ స్థానాలు. మరి మొత్తం 25 క్లీన్ స్వీప్ ఎలా చేస్తారనుకుంటున్నారు? ఆల్రెడీ అంటే గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చూసి మాట్లాడని కూడా చెప్పగలుగుతున్నాను. ఇక్కడే 10 కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ 10 వచ్చి అనుకుందాం, అప్పుడు వైసీపీకి ఎన్ని వస్తాయి? 15 వస్తాయి. క్లీన్ స్వీప్గా 24, 25 ఎలా వచ్చేస్తాయి? టైమ్స్ నౌ సర్వే ఎలా చేసింది? అంత నేషనల్ మీడియా అయ్యుండి అట్లా ఎందుకు దీని గురించి పర్టికులర్గా చేసింది అసలు? ఓకే, అంటే టీడీపీ శ్రేణుల్లో ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈ సర్వే, కాబట్టే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే చంద్రబాబు నాయుడు ఇటువంటి కమెంట్స్ చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారండి? అదే అంటాను, అది ఆయన సీరియస్గా తీసుకోలేదండి నా అభిప్రాయం ప్రకారం. టైమ్స్ నౌ అనే టాపిక్ని ఆయన పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత, ఎవరైతే ఆశావాహులు జంపు జలానీలు వస్తున్నారో వాళ్ళని చెక్ పెట్టేందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప టైమ్స్ నౌని పరిగణలోకి తీసుకొని ఇచ్చిన స్టేట్మెంట్ అయితే కాదు. టీడీపీ శ్రేణులు ఆశావాహులు ఎవరైతే భంగపడుతున్నారో, భయపడుతున్నారో అనే ఉద్దేశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అరెస్టు తర్వాత శ్రేణులు బాగా ఉత్తేజితం అయిపోయాయి కాబట్టి, ఆల్రెడీ యువగలం పాదయాత్రతో ఈయన కూడా ఒకవైపు అన్ని టచ్ చేసుకుని వస్తున్నాడు కాబట్టి శ్రేణులు భయపడి తగ్గే విషయం అయితే కనబడట్లేదు. కేవలం ఆశావాహులకి జంపు జిలానీలకి చెక్ పెట్టడానికి ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప టైమ్స్ నౌ అయితే అప్పుడు వైసీపీకి ఎందుకు దీని గురించి పర్టికులర్గా చేసింది అసలు? ఓకే, అంటే టీడీపీ శ్రేణుల్లో ఇది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈ సర్వే, కాబట్టే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే చంద్రబాబు నాయుడు ఇటువంటి కమెంట్స్ చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారండి? అదే అంటాను, అది ఆయన సీరియస్గా తీసుకోలేదండి నా అభిప్రాయం ప్రకారం. టైమ్స్ నౌ అనే టాపిక్ని ఆయన పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత, ఎవరైతే ఆశావాహులు జంపు జలానీలు వస్తున్నారో వాళ్ళని చెక్ పెట్టేందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప టైమ్స్ నౌని పరిగణలోకి తీసుకొని ఇచ్చిన స్టేట్మెంట్ అయితే కాదు. టీడీపీ శ్రేణులు ఆశావాహులు ఎవరైతే భంగపడుతున్నారో, భయపడుతున్నారో అనే ఉద్దేశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అరెస్టు తర్వాత శ్రేణులు బాగా ఉత్తేజితం అయిపోయాయి కాబట్టి, ఆల్రెడీ యువగలం పాదయాత్రతో ఈయన కూడా ఒకవైపు అన్ని టచ్ చేసుకుని వస్తున్నాడు కాబట్టి శ్రేణులు భయపడి తగ్గే విషయం అయితే కనబడట్లేదు. కేవలం ఆశావాహులకి జంపు జిలానీలకి చెక్ పెట్టడానికి ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప టైమ్స్ నౌ అయితే చంద్రబాబు గారు అసలు సీరియస్గా తీసుకొని ఉన్నారు. ఓకే, అంటే టైమ్స్ నౌ రిపోర్ట్ ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద